నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పెరుగుతోన్న ప్రజాస్పందన. సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయానికి 18 అర్జీలు. వీటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామంటూ అధికారుల వెల్లడి. కృష్ణా పశ్చిమ డెల్టాలోని కాలువలు, చెరువులు మరమ్మతుల పనులు వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశం. ఇందుకు 25 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్న అధికారులు. ఖరీఫ్ ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి కావాలంటూ వెల్లడి. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 9 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. వీటిని ఆయా శాఖల అధికారులకు పంపి పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో చెప్పారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మొత్తం 9 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 6, మున్సిపల్ కు సంబంధించి 1, పిఆర్ కు సంబంధించి 1, ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1 వచ్చినట్లు కార్యాలయ ఏవో శ్రీధర్ బాబు తెలిపారు. వీటికి సంబంధించి ఆయా శాఖల అధికారులకు వెంటనే పంపించడం జరుగుతుందని, నిర్ణీత వ్యవధిలోనే వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 9 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ చెప్పారు. వీటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మొత్తం 9 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ చెప్పారు. వీటిలో సర్వే రిలేటెడ్ కు సంబంధించి 4, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు సంబంధించి 4, ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1 అర్జీ వచ్చినట్లు గోపాలకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు మొత్తం 9 అర్జీలు అందినాయి. అందులో 4 సర్వేకి సంబంధించి ఉన్నాయి. ఒక 4 సివిల్ సప్లైస్ రిలేటెడ్గా, అంటే రేషన్ కార్డ్స్లో స్ప్లిట్టింగ్ కోసం ఒక అర్జీ. అందులో ఒక అర్జీ కొలకలూరు నుంచి వచ్చింది. ఎండిఓ ఆపరేటర్ బియ్యం ఇవ్వలేదని చెప్పేసి ఆ 4 కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉన్న మన రెవెన్యూ ఇన్స్పెక్టర్కి పంపాం వెరిఫికేషన్ కోసం. సర్వేకి సంబంధించింది మండల సర్వేకి పంపాం. మరొకటి 8 కాకుండా ఇంకో 9వ అర్జీ మన అర్బన్లో ఎలక్ట్రిసిటీ 33 kV లైన్తో ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఒక అర్జీ వచ్చింది. అది కూడా ఎలక్ట్రిసిటీ DE3 గారికి పంపాము. ఈ వచ్చిన అర్జీలన్నీ కూడా ఆడిట్ చేస్తాము. సకాలంలో ప్రజలకి ఈ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో అనేక మెడల్స్ ని గెలుచుకున్న షేక్ షబీనాని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అభినందించారు. ఆమెకు మరింత ప్రోత్సాహకాన్ని ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు కూడా చెప్పారు. ఇటీవల డెహ్రాడూన్లో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 4 మెడల్స్ సాధించిన షేక్ షబీనా మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణను కలిశారు. ఈ సందర్భంగా ఆమెను తహసీల్దార్ ప్రత్యేకంగా అభినందించారు. పేదరికంలో పుట్టిన షబీనా తెనాలికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిందని అన్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా 4 మెడల్స్, నేషనల్ లెవెల్లో 2, రాష్ట్ర స్థాయిలో 20కి పైగా మెడల్స్ సాధించిందని ఆయన చెప్పారు. నేటి యువత ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించేలా తమ తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చెబుతూ షబీనా విషయమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు తహసీల్దార్ చెప్పారు. అందరికీ నమస్కారం. మన తెనాలి అమ్మాయి షేక్ షబీనా, డాటర్ ఆఫ్ బుజ్జి. బుజ్జి అని ఆయన ఆటో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తారు. షబీనా మొన్న డెహ్రాడూన్లో జరిగిన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో ఓవరాల్గా ఛాంపియన్గా నిలిచి గోల్డ్ మెడల్ సంపాదించింది. ఇప్పటికే ఆ పాప 4 ఇంటర్నేషనల్ మెడల్స్, అట్లాగే 2 నేషనల్ మెడల్స్, ఇప్పటికి 20కి పైగా స్టేట్ లెవెల్ మెడల్స్ కూడా సంపాదించింది. మొన్న ఈవెంట్స్లో కూడా 3 గోల్డ్ మెడల్స్, అట్లాగే ఓవరాల్ ఛాంపియన్ 1, ఓవరాల్గా 4 మెడల్స్ సంపాదించింది. అత్యంత పేదరికం నుంచి వచ్చిన కుటుంబం వాళ్ళది. ఈ పాప విషయంలో కూడా మొన్న కలెక్టర్ గారికి కూడా లెటర్ రాసాం. ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేయాలి, ఇన్సెంటివ్స్ అట్లా ఇవ్వాలి అని. అట్లాగే దాతలను కూడా సంప్రదిస్తున్నాం. ఈ పాప భవిష్యత్తులో మన తెనాలి పేరు ప్రఖ్యాతులు నిలబెడుతుందనడంలో సందేహమేం లేదు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే షబీనాని ఆశీర్వదిస్తున్నా. భవిష్యత్తులో ఈ పాప ఉన్నత శిఖరాలకు ఎదగాలని. జరిగిన డెహ్రాడూన్లో ఏషియన్ ఛాంపియన్షిప్లో నేను గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అది చూపించడానికి మన ఎంఆర్ఓ సార్ని ఇవాళ కలిశాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో సపోర్ట్ చేస్తా అన్నారు. అలాగే కలెక్టర్ సార్కి కూడా లెటర్ రాశారని చెప్పారు.
జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు చెప్పారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు ఇచ్చే టెక్స్ట్ బుక్స్ అలాగే బ్యాగులు వంటివి ఇప్పటికే కొన్ని వచ్చాయని అన్నారు. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలో పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కూల్స్ అన్ని కూడా తీర్చిదిద్దుతున్నట్లు ఎంఈఓ జయంతి బాబు చెప్పారు. అంతేకాకుండా 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఇచ్చే పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్, బెల్ట్, షూస్ వంటి వాటిని అన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్నాయని, అలాగే ఇప్పటికీ టెక్స్ట్ బుక్లు, కొన్ని బ్యాగులు వచ్చాయని ఆయన చెప్పారు. ఈ నెలాఖరు కల్లా విద్యార్థికి కావాల్సినటువంటివి అన్నీ కూడా ప్యాక్ చేసి ఆయా పాఠశాలలకు పంపించడం జరుగుతుందని ఎంఈఓ చెప్పారు. అందరికీ నమస్కారం. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం క్రింద 1 నుండి 10 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, 3 జతల యూనిఫామ్, 1 జత బూట్స్, బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి ఇప్పటివరకు తెనాలి మండలంలో టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా బ్యాగులు వచ్చినాయి. ఈ బ్యాగుల్లో 3 రకాలు ఉన్నాయి. 1-2 తరగతులకి స్మాల్ సైజు, 3-4-5 తరగతులు మీడియము, 6 నుండి 10 తరగతులకి లార్జ్ బ్యాగ్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ 4-5 రోజుల్లో మిగతా ఐటమ్స్ అండి, యూనిఫామ్స్, నోట్బుక్స్, డిక్షనరీలు కూడా వస్తాయి. ఇవి రాగానే స్కూల్ వైజ్గా ప్యాక్ చేసి పాఠశాలకు మండల కేంద్రం నుండి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 12(1)C ప్రకారం 25% ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వం పేదవారికి ప్రవేశాలు కల్పిస్తుంది. దానికి అప్లై చేసుకోవడానికి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని గమనించి తమ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అందరూ ఈ స్కీమ్లో అర్హులైన వారందరూ ఈ స్కీమ్లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా త్వరలో జూన్ 12 నుండి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. దీనికి కాను ఉపాధ్యాయులందరూ కూడా ఇప్పటి నుండే సన్నా కార్యక్రమాలను ప్రారంభించి పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించే విధంగా పాఠశాలని తీర్చిదిద్దుకోవడం, బడిబాట క్యాంపెయిన్కి ప్రోగ్రామ్స్ రెడీ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ ట్రాన్స్ఫర్స్, ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్స్, వేలో ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. బడిని పిల్లలు రావడానికి అనుకూలంగా తయారు చేయడంలో ఈ కార్యక్రమానికి ఏదైనటువంటి ఆటంకం లేకుండా ప్లాన్ చేస్తున్నాం. దీని అంతటికీ ఉపాధ్యాయులు అదేవిధంగా తల్లిదండ్రులు. తెనాలి మండలం పెనుపాడులోని చెరువును అభివృద్ధి పేరిట జరుగుతోన్న చర్యలను నిలిపివేయాలని, చెరువును ఎప్పటిలాగానే తరతరాలు వారికి ఉపయోగపడే విధంగా ఉంచాలని కోరుతూ పెనుపాడుకు చెందిన పలువురు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చారు. చెరువును యథాతథంగా ముందుకు ఉండాలన్నది వారు మీడియాకు వివరించారు. స్థానిక పెనపాడు చెరువులో చెరువు చుట్టూరా చేపడుతున్న వాకింగ్ ట్రాక్ వంటి అభివృద్ధి పనులు నిలిపివేయాలని కోరుతూ పెనపాడు వాసులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీ అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ ప్రాంతమైన పెనపాడులో పశుపోషణ, వ్యవసాయ వృత్తి ఉంటుందని, పెనపాడు చెరువు వల్ల పశువులకు తాగునీరు తీరుతుందని, అలాగే వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగితే అవసరమయ్యే నీటిని చెరువు నుంచి తీసుకునేలా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వారన్నారు. ఈ నేపథ్యంలో చెరువును అభివృద్ధి పేరిట చేస్తున్న పనుల వల్ల స్థానిక పశువులకు, ప్రజలకు చెరువు వినియోగం దూరం అవుతుందని అన్నారు. చరిత్ర ప్రాముఖ్యత ఉన్న ఈ చెరువు అభివృద్ధి పేరిట కనుమరుగయ్యే పరిస్థితులు తీసుకురావద్దని వారు కోరారు. మీడియాతో మాట్లాడిన వారిలో ఎం శ్రీనివాసరావు, ఎం వెంకటేశ్వరరావు, మైల శ్రీనివాసరావు, ఎం విజయ్ కుమార్, ఎం శ్రీనివాసరావు, రాహుల్, మైల సాంబశివరావులు ఉన్నారు. నా పేరు మైల శ్రీనివాసరావు, పినపాడు గ్రామం మాది. సబ్ కలెక్టర్ వారికి విన్నవించుకుందామని వచ్చాం. మా చెరువు పూర్వీకులు ఎప్పటి నుంచో, మా తాత ముత్తాతల నుంచి ఆ చెరువు వ్యవసాయ కుటుంబాలు మాయన్నీ, మాకు పశువులు ఇవన్నీ అందులోనే దాహం తీర్చుకుంటుంటాయి. పక్షులు కానీ అక్కడ ఉన్న అన్ని మూగజీవు రాసులన్నీ అందులోనే తాగటానికి కానీ దాహం తీర్చడానికి ఉంటాయి. ఇప్పుడు వాకింగ్ ట్రాక్ అని చుట్టూ ఇది కడతాం అంటున్నారు. మాకు అవసరం లేదు. మొన్న అగ్ని ప్రమాదం జరిగింది, 50 ఎకరాలు కాలిపోయినాయి. అదే చెరువులో నీళ్లు ఉండడితే ప్రమాదం జరిగేది కాదు. రోడ్డున వెళ్ళే వాళ్ళందరూ తలో బకెట్ నీళ్లు పోస్తే పూర్తిగా ఆరిపోయి, అదివరకు జరిగినప్పుడు కూడా మా ఏరియాలో ఎక్కడ జరిగినా తలా ఒక బిందె నీళ్లు పోసి ఆర్పేసుకునేవాళ్ళం. ఈలోపు ఫైర్ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి కూడా పాపం వాళ్ళు నీళ్లు లేవు ఏం చేయమంటామని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు.
మేమందరం కూడా ఏం చేయలేకపోయాం. అదే నీళ్లు ఉండడితే తలో బకెట్ పోసి ఆర్పుకునేవాళ్ళం. ఇంకా వాళ్ళు ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారు. పశువులకి ఇప్పుడు గడ్డి లేదు. ఈ వాకింగ్ ట్రాక్ అంటే ఇప్పుడు అందరూ వ్యవసాయదారు కుటుంబాలు పొలాలకు వెళ్తారు, వ్యవసాయం చేసుకుంటారు. ఈ వాకింగ్ ట్రాక్లు ఎవరికి బాగా ఏదన్నా బాగా ఉద్యోగం చేసి వాళ్ళకి మాకు అవసరం లేదండి. మా పశువులు అల్లాడిపోతున్నాయి. ఒక మనిషి పొద్దుని సాయంత్రం రాక బజార్లో తిరిగి ఇంటికి వెళ్ళి స్నానం చేసిపోతే ఎంత బాధగా పడతాడో, పశువులు పొద్దునుంచి పొలాల్లో వదిలితే సాయంత్రం వచ్చేటప్పుడు ఆ చెరువులో సేద తీరుతాయి. అందులో మేము శుభ్రపరుచుకుంటాం. ఇప్పుడు కుక్కలు కూడా నీళ్లు లేకుండా కాలువలు కట్టేపాటి మురుకు ఇవన్నీ అవి లేవు, అల్లాడిపోతున్నాయి. కుక్కలు కూడా అల్లాడిపోతున్నాయి. ఆ చెరువు ఉంటే అందులో నీళ్లు తాగుతుంటాయి. మాకు శాశ్వతంగా చెరువు కావాలని పినపాడు అందరం కోరుకుంటున్నాం. మహిళా కోటేశ్వరని పినపాడు చెరువు గ్రామం సంబంధించింది. ఊరందరికీ ఉపయోగపడ్డ చెరువు. పశువులకి, గొడ్డలకి, రైతులకి ఊళ్ళో పంపుల్లో నీళ్లు కూడా రావట్లేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం వస్తే మొన్న 50 ఎకరాల పొలంలో గిడ్డంతా తగలబడిపోయింది. ఎక్కడా ఒక్క నీరు లేవు. ఎంత వల్లాడిపోయారో గడ్డి అంత వెళ్ళిపోయింది. రైతులు అందరూ వల్లాడిపోతున్నారు. అది రైతు వారి ఎప్పుడూ చెరువు కిందే ఉండాలి. అది ఊరంతా ఉపయోగపడ్డది. ఏనాడు పుట్టిందో అది అట్టాగే ఉండాలి. అది మేము గ్రామ ప్రజలు కోరుతున్నాం. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతోన్న స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారు దివ్య రథోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. కన్నుల పండుగగా గ్రామోత్సవం జరిగింది. స్థానిక వైకుంఠపురంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతోన్న స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సోమవారం ఉదయం 7:30 గంటలకు నిత్యహోమం, ఆలయ బలిహరణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం గరుడోత్సవంలో స్వామివార్లను గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు విద్యుత్ దీపాలంకరణతో అలంకరించిన దివ్య రథోత్సవంలో స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో వివిధ దేవత అలంకరణలతోనూ అనేక వాద్య బృందాలతోనూ కోలాటాలు, మేళతాళాలతో స్వామివార్లను అర్చక స్వాములు వెంట తీసుకుని గ్రామోత్సవాన్ని నిర్వహించారు. దివ్య రథోత్సవాన్ని ఆలయ మంత్రి అనుపమ పర్యవేక్షించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజు స్వామివారికి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానికోసం కోలాటం, డీజే, ఫుల్ బ్యాండ్, ఇతరితర సన్నాయి వాద్యాలతో స్వామివారిని ఘనంగా రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. తెనాలి వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం గరుడ సేవ, ఈ పూట వివిధ మంగళవాద్యాలతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో దివ్యమైనటువంటి స్వామివారి రథోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరికీ చక్కని స్వామివారి దర్శనం, అందరికీ ప్రసాదం అందజేసేందుకు దేవస్థానం ట్రస్ట్ బోర్డు తెనాలిలోని షరాఫ్ బజారులో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి జూన్ 1వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు జరుగుతాయని ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని కూడా ఆయన తెలియజేశారు. స్థానిక షరాఫ్ బజారులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో సోమవారం ఈ ఉత్సవాల బ్రోచరును ఈవో శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం, 31వ తేదీన శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం జరుగుతాయని, జూన్ 1వ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుంచి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా 21వ తేదీ ఉదయం పట్టణపుర వీధుల్లో స్వామివారి శోభయాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. శోభయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి పతాకాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణలో 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని వివరించారు. పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో షరాఫ్ బజార్ నందు వేయించేసినటువంటి సంవత్సర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవ సందర్భంగా 17వ వార్షిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షికోత్సవం మరియు హనుమ జయంతి కార్యక్రమానికి 21వ తారీఖు నుంచి ఈ నెల
31వ తారీఖు 1వ తారీఖు వరకు పూర్ణావతితో ఈ కార్యక్రమాన్ని పూర్తవుతుంది. ప్రదక్షిణాలు చేసే భక్తులు 11వ తారీఖు నుంచి కూడా 23,000 ప్రదక్షిణలు పూర్తయినవి. 1,00,000 ప్రదక్షిణాలు కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ ప్రదక్షిణ కార్యక్రమం గత 17 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి 1,00,000 ప్రదక్షిణాల చొప్పున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భక్తులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా 23,000 ప్రదక్షిణాలు పూర్తి చేసి ఉన్నారు. ఈ ప్రదక్షిణాలు మరియు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసే భక్తులు కూడా వచ్చి దేవాలయంలో సంప్రదించవలసిగా కోరుతున్నాము. ఈ 22వ తారీఖు నుంచి కూడా ఈ స్వామివారికి విశేషమైన అభిషేకములు ఇవి జరుగుతూ 30వ తారీఖు సీతారామ స్వామి వారి కళ్యాణము, 31వ తారీఖున సంవత్సర హనుమతి కళ్యాణము మరియు 1వ తారీఖున పూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి అవుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలో వెంచేసినటువంటి శ్రీ సూత్రా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవములు, 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 21వ తేదీ ఉదయం 8:30 గంటలకు ఆలయ ప్రాంగణం నుండి పట్టణ పురవీధుల్లో విశేషంగా స్వామివారి ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని భక్తులందరూ కూడా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి పతాకాన్ని స్వీకరించి వారి గృహాల మీద పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. అలాగే 22వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా విశేషంగా స్వామివారికి పంచామృత స్నపనాభిషేకాలు, అలాగే 1,00,000 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభం కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు, ఉదయం పూట శ్రీ మంజుసూక్త హోమాలు కార్యక్రమాలతో పాటు సుందరాకాండ పారాయణ కార్యక్రమాలు, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు జరిగేటువంటి ఈ విశేష కార్యక్రమాల్లో హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయంలో సంప్రదించి తమ పేర్లని ముందుగానే నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నాము. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్న భక్తులకి ఆలయ ప్రాంగణంలోనే ఆలయ ఈవో, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, వంశపారంపర్యకుల యొక్క సహకారంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనను సౌజన్యంతో దాతల సహాయ సహకారాలతో భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని. కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ సీజన్కు నీరు ఇచ్చేలోగా కాలువల మరమ్మత్తు పనులు, చెరువుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కృష్ణా డెల్టా సిస్టమ్ తెనాలి ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించింది. ఇరిగేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పి మురళీధర్రావు అధ్యక్షత వహించారు. ఖరీఫ్ సీజన్లో ఎగువన ఉన్న చివరి పొలం వరకు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న చర్యల్లో భాగంగా కృష్ణా పశ్చిమ డెల్టాలో 746 పనులకు 25 కోట్లు మంజూరు చేసిందని, నెల రోజుల్లోగా కాలువలు మరమ్మత్తు పనులు, చెరువులు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశంలో ప్రాజెక్టు కమిటీ నిర్ణయించింది. స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో గుంటూరు ఇరిగేషన్ పర్యవేక్షణ ఇంజనీర్ పులిపాటి వెంకటరత్నం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పులిపాటి వెంకటరత్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా పశ్చిమ డెల్టాకు మరమ్మత్తు పనులకు 25 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిందని, వీటిని సత్వరమే వినియోగించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అన్నారు. గత ప్రభుత్వంలో 70 నుంచి 80 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయిస్తే కూటమి ప్రభుత్వం 344 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. జూన్ 10లోగా పనులు పూర్తి కావాలని ఆయన చెప్పారు. కృష్ణా డెల్టాలో 144 నీటి సంఘాలు, 22 డిస్ట్రిబ్యూటివ్ కమిటీలు ఉన్నాయని చెప్పారు. పనుల నిర్వహణలో జాప్యం జరగకుండా పూర్తి చేయాలని వెంకటరత్నం కోరారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీధర్రావు మాట్లాడుతూ నీటి తీరు వసూళ్లు తక్కువగా వచ్చిన రైతుల కోసం ఖరీఫ్ సీజన్లో పంట కాలువలు మరమ్మతుల కోసం ప్రభుత్వం కృష్ణా పశ్చిమ డెల్టాకు 25 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. వీటిని వెంటనే సద్వినియోగం చేసి పనులు పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశాన్ని ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ నువ్వుల సునీల్ చౌదరి పర్యవేక్షించగా చీరాల డ్రైనేజ్ డివిజన్ ఈఈ మురళీకృష్ణ, రేపల డ్రైనేజ్ డివిజన్ ఈఈ పి ప్రేమ్ కుమార్, అలాగే డిఈలు, ఏఈలు, ప్రాజెక్టు కమిటీ సభ్యులు, సబ్ క్వాలిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 1925-26 సంవత్సరంగాను ఓఎండ్ఎం వర్కులకు సంబంధించి 25 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 25 కోట్లు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టి నీటి తీరువ వసూళ్లు తక్కువగా ఉండటం వలన క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టి కేటాయించడం జరిగింది. కనుక ఈ వర్క్స్ అతి తొందరగా 1 నెల రోజుల్లోపు పూర్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక తప్పనిసరిగా పూర్తి చేయిస్తామని, పూర్తి చేయించి ఈ 5,70,000 ఎకరాలు సాగు పూర్తయ్యే వరకు కృషి చేస్తామని తెలియజేస్తాం. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 5,75,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అదేవిధంగా 120 చెరువులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా రేపు ఖరీఫ్ సీజన్ లోపల మనం ఈ కాలువలన్నీ కూడా రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది నీరు ఇచ్చే ముందు. దానికి గాను మనకు ప్రభుత్వం
746 పనులు 25 కోట్లు శాంక్షన్ చేసింది. ప్రతి సంవత్సరం మనం మామూలుగా 70 to 80 crores వస్తుంటే ఈ సంవత్సరం దానికి 5 times మనకి రాష్ట్రం స్టేట్ లెవెల్లో మనకి 344 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. సో ఈ వర్క్స్ అన్నీ కూడా రేపు మనం నీళ్ళు ఇచ్చే లోపల మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే మనము జూలై 10th నీళ్ళు ఇచ్చాము. ఈ సంవత్సరం మాన్సూన్ బట్టి ఇంకా కొంచెం ముందుగా కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నీటి సంఘాల ద్వారా మనకు 144 నీటి సంఘాలు ఉన్నాయి, 22 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు. సో వీరందరి ద్వారా ఈ 746 పనులు ఇంట్రెస్ట్ చేసి వారి ద్వారా ఈ 20-25 డేస్లోనే పూర్తి చేయాలని వారికి చెప్పాము. వారు కూడా దానికి సమ్మతించారు. కాబట్టి అతి త్వరలో ఈ వర్షాన్ని పూర్తి చేసి మనం నీటి తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అయిన ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం దేవస్థాన అర్చకులు వైభవంగా నిర్వహించారు. వైకుంఠాన్ని తలపించే సప్తవర్ణాల కాంతుల వెలుగులో వైకుంఠపురం శోభాయమానంగా వెలుగొందింది. అంగరంగ వైభవంగా అలంకరించిన కళ్యాణ వేదికపై ఆసీనులైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు వేద మంత్రాల మధ్య కన్నుల పండుగగా కమనీయంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సాగిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కన్నులారా వీక్షించి తరించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి శ్రీ పద్మశాలి బహోత్తమ సంఘం సభ్యులు స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు తీసుకుని వేడుకగా తరలివచ్చి స్వామివారికి సమర్పించారు. పెద్ద సంఖ్యలో ముత్తైదువులు, భక్తులు, పద్మశాలీయ సంఘాలు పాల్గొన్నారు. అలాగే డబుల్ హార్స్ మినపగుళ్ళు సంస్థ అధినేత మునకాల శ్యాంప్రసాద్ స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణ మహోత్సవంలో గోవింద నామస్మరణ భక్తుల నోట ప్రతిధ్వనించింది. ఆలయ సహాయ కమిషనర్ ఈవో మంతెన అనుపమ కళ్యాణోత్సవాన్ని పర్యవేక్షించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు అళహరి రవికుమార్, సత్యనారాయణ గౌతమ్, చిట్టి యజ్ఞనారాయణ శర్మ నిర్వహించగా నిర్మలా, కేవి రమణ, తిరుపతి రాయుడు సహాయ సహకారాలు అందించారు. దాతలు అందించే ఆర్థిక సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 5వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. మండల కేంద్రమైన అమృతలూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గ్రామానికి చెందిన కొత్తపల్లి జయప్రద, హేమలత గార్ల జ్ఞాపకార్థం విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు 3,500, 2,500 రూపాయలు, తృతీయ స్థానంలో 2 విద్యార్థులకు సమానంగా మార్కులు రావడంతో మైనేని హైమావతి జ్ఞాపకార్థం మనుమడు మహంత్ ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయంను సోమవారం పాఠశాలలో అందించారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ, దాతలు మా మిత్ర బృందం, మా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మండల పరిధిలోని 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా పరికరాలు, కంటి వైద్య పరీక్షలు, పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్, ఉపాధ్యాయుల సహాయ సహకారంతో NMMS కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం,
ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. పాఠశాల హెచ్ఎంకే నిరీక్షణరావు మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 75 మంది పాల్గొనగా 60 మంది పాస్ అయి ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. అలాగే పాఠశాలలో మరొక వారం రోజుల్లో 5 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు సహకారంతో పాఠశాలలను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బ్రహ్మరాజ్ సూర్యశ్రీ, మాజేటి వెంకటేశ్వరరావు, కొడాలి కోటేశ్వరరావు, కొత్తపల్లి భాస్కర్రావు, మల్లిపెద్ది సర్వేజీ, పరుచూరి బుచ్చి, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అమర్తలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకి గత సంవత్సరం కూడా ఇట్లాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి దాతల సహకారం మరి నేను మా కుటుంబంతో కలిసి ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం కూడా మొదటిది, రెండోది కొత్తపల్లి మాధవరావు గారు, వారి తల్లి గారు, వారి సతీమణి గారి పేరు మీద 3,500, 2,500 ఇవ్వటం జరిగింది. మరి మూడో దానికి మరి ఇద్దరు రావటంతో ఇద్దరికి మా అమ్మగారి పేరు మీద మా అబ్బాయి మహంత్ ఇవ్వటం జరిగింది. మీరందరూ కూడా పిల్లలు బాగా చదువుకుని ఈ విధంగా మీ తల్లిదండ్రుల ద్వారా ఇక్కడ కార్యక్రమాలు ఇవ్వాలని, మరి అదే ఈ స్కూల్లో చదువుకునే వాళ్ళు మరి మొదటి బహుమతి అమర్తలూరు, రెండవ బహుమతి పాంచాలవరం, మూడో బహుమతులు మరి 2 ఎలవరు రావటం సంతోషకరం. 3 స్కూళ్ళకి 3 గ్రామాలకి సమన్వయం చేశారు. మరి ఇట్లాగే మేము ఈ స్కూల్లో పిల్లలకి పరీక్షా పత్రాలు, పరీక్షా సామాను, మరి కంటి చూపుకి సంబంధించి అందరికీ టెస్ట్ చేయించడం, మరి మినరల్ వాటర్కి కూడా దాతల సహకారంతో ఇవ్వటం, అట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మీ పిల్లలందరినీ శ్రద్ధ తీసుకుని తల్లిదండ్రులు చేయాలి. మీరు పెద్దవాళ్ళు చదువుకుని ఇక్కడి నుంచి మరి వెళ్ళేవాళ్ళు మీ జూనియర్స్కి మీరు బాగా చదివితే ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా ప్రోత్సహిస్తారని చెప్పి మీరు చెప్పి వాళ్ళందరూ కూడా ఇట్లాగే చదువుకునేట్టుగా, ఎందుకంటే ఇక్కడ నేషనల్ మీన్స్ స్కాలర్షిప్స్ కూడా దానికి కూడా మరి కోచింగ్ ఇవ్వటం జరిగింది ఉపాధ్యాయుల సహకారంతో. మరి మంచి స్టాఫ్ ఉంది. కాబట్టి ఈ స్కూల్ అభివృద్ధికి మరి మొన్న వచ్చిన మరి వీసీ గారి క్లాస్మేట్లు వాళ్ళందరూ కూడా కలిసి ఏదో కంప్యూటర్స్ కూడా పెడతామంటున్నారు. మరి ఇంత అభివృద్ధి జరుగుతున్న దాన్ని మీరు కూడా గ్రామంలో చెప్పి మరి తల్లిదండ్రులకి ఇక్కడ ప్రోత్సహించి ఏదో కార్పొరేట్ కాకుండా మన స్కూల్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పెరుగుతోన్న ప్రజాస్పందన. సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయానికి 18 అర్జీలు. వీటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామంటూ అధికారుల వెల్లడి. కృష్ణా పశ్చిమ డెల్టాలోని కాలువలు, చెరువులు మరమ్మతుల పనులు వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశం. ఇందుకు 25 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్న అధికారులు. ఖరీఫ్ ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి కావాలంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.